చరిత్రలో పులివెందుల జెడ్పీటీసీ లాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదన్నారు అంబటి రాంబాబు. కొన్ని చోట్ల తమ ఏజెంట్లు లేకుండానే ఎన్నిక జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల వారు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి దొంగ ఓట్లు వేశారన్నారు. విజయవాడ ఈసీ ఆఫీస్కి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు పులివెందుల ఒంటిమిట్టల్లో జరిగిన టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేశారు. ఈసీ ఆఫీస్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈసీ ఆఫీస్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు బైఠాయించారు. ఎన్నికల కమిషన్ కళ్ళు తెరవాలంటూ నినాదాలు చేశారు. తక్షణమే స్పందించాలని కోరారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి గుండాల నుండి ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. కాళ్ళు పట్టుకున్నటువంటి ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఓటర్లు వెళ్ళి ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పాను ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఓటు వేయడానికి లేదు పోలీసులు అడ్డం పడ్డారు. అడ్డం పడితే ఒక ఓటరు వెళ్ళి ఇది ఎక్కడ నల్లగొండ్లపల్లి వెళ్ళి కాళ్ళు పట్టుకోండి, అయ్యా నా ఓటు నేను వేసుకోవాలి, నన్ను అనుమతించండి, లోపలికి వెళ్ళనివ్వటం లేదు మీరే అని అడ్డం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల్ని కాళ్ళు పట్టుకొని నా ఓటు హక్కును వినియోగించుకోవాలని తాపత్రయపడేటటువంటి పరిస్థితి నల్లగొండ్లపాడులో జరిగింది. ఎంత దారుణం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒకటే, అసలు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్నికలు జరగవలసినవి, కేవలం 2 మాత్రం ఎన్నికల కమిషన్ వారు ప్రకటించారు. ఆ 2 కడప జిల్లావే, ఒకటి పులివెందుల, ఒకటి ఒంటిమిట్ట. ఈ 2 ఎందుకు ప్రకటించారు? కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను. ఈ 2 ప్రకటించి ఈ రెండిటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా అని విగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనవి చేస్తున్నాం.